టూత్ కలర్డ్ ఫిల్లింగ్. ఈ 14 సంవత్సరాల అమ్మాయికి సివియర్ యాంటీరియర్ క్రౌడింగ్ ఉంది. అలాగే వి షేప్‌లో పై దవడ ఉంది. ఇలా ముందు పళ్ళు అన్నీ ఒకే చాట గుమిగూడి ఉన్నాయి. ఇందుమూలంగా బ్రష్ లోపల వైపునున్న పంటిని సరిగా క్లీన్ చేయదు. అందుమూలంగా అక్కడ పిప్పి వస్తుంది. ఈ పిప్పి రావడం మూలంగా ముందు పోయే పళ్ళు ఈ పళ్ళే అవుతాయి. ఈమెకు పన్ను రంగులో ఉండే కాంపోజిట్ ఫిల్లింగ్‌ను చేశాము. తరువాత క్లిప్ ట్రీట్మెంట్ ఆమె చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కేసెస్‌కు మెక్ నామరా అప్లయన్స్ ఉపయోగించి పేషెంట్ ఎదుగుతున్నప్పుడే మాక్సిల్లా అంటే పై దవడను ఎక్స్పాండ్ చేస్తాము. ఇలా చేసి ఎక్స్ట్రా స్పేస్ గ్రోత్ అయ్యేట్లుగా చూస్తాము. అప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ కోసం టీత్ ఎక్స్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుచేత మీ పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లం కనపడితే చిన్నప్పుడే అంటే 10 సంవత్సరాల వయసులోనే డెంటిస్ట్‌కి చూపించి ట్రీట్మెంట్ చేయించండి. మెక్‌నామరా అప్లయన్స్ గురించి వేరే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి.